హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను సింపుల్గా చాలా ఈజీగా యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం ఒక హాఫ్ కిలో చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశాను. వీటిని మంచిగా ఒకసారి తిప్పేసుకుందాము. తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. రెండింటిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఎందుకంటే మనం వేసిన పసుపు ఉప్పు అనేది ముక్కలకి మంచిగా పట్టాలి కదా. అవి రెండు తర్వాత మనం వేసిన వాటర్, తర్వాత చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది మనకి. ఈ మొత్తాన్ని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. అలా కలిపేసుకోకపోతే ఉప్పుగా పసుపుగా అలా ముక్కలకి అంటుకొని ఉంటుంది. కాబట్టి మనం బాగా కలిపేసుకుందాము. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ. ఎందుకంటే అందులోనూ ఇది బ్రాయిలర్ కోడి కాబట్టి ఉడికించుకోవడానికి గట్టిగా ఒక 10 నుంచి 15 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. అదే నాటుకోడి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది ఉడికించుకోవడానికి. దాదాపు అరగంట నుంచి గంట వరకు టైం పడుతుంది కదా. ఇది బ్రాయిలర్ కోడి కాబట్టి 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. సరే, బాగా తిప్పేసుకున్నాము. చికెన్ అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోగల ఒక బెస్ట్ ప్రోటీన్ కదా. సరే, ఇవి మొత్తం మంచిగా కలిపేసుకున్నాము. బాగా తిప్పేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఉడికించుకోవడానికైతే మూత పెట్టేసుకున్నాము. ఈ చికెన్ ఫ్రై అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అంటే అంత ఈజీగా అయిపోతుంది. తర్వాత అంత ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు. చాలా ఈజీగా తినేయచ్చు పిల్లలు కూడా. సరే, ఒకసారి చెక్ చేసుకుందాము ఎట్లా ఉందో. అబ్బా, మనం వేసిన వాటర్తో పాటు మళ్ళీ చికెన్ నుంచి కొద్దిగా వాటర్ కూడా వచ్చాయి. సరే, ఈ వచ్చిన వాటర్ అంతా కూడా మళ్ళీ ఈ ముక్కలు అనేవి అబ్జర్వ్ చేసుకునేదాకా మనం ఉడికించుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే పసుపు వేసాం కదా, ఆ పసుపు కలిసిన తర్వాత ఈ ముక్కలు అనేవి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సరే, మనం వేసిన వాటర్ తర్వాత చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా మంచిగా ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇవి మరీ డీప్ ఫ్రైగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. తినడానికి వీలుగా ఉండేలాగా మనం అంటే మరీ డీప్ ఫ్రై అయితే వద్దండి. నేనైతే లైట్గా చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై లాగా అయితే ఏం చేయడం లేదు, మీడియం ఫ్రైయే చేసుకుంటున్నాను. సరే, మనం వేసిన ఆయిల్లో మంచిగా ఈ ముక్కలను అయితే ఫ్రై చేసుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 నుంచి 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయితే ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. సరే, ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు మనం బాగా తిప్పేసుకున్న తర్వాత అడుగంటకుండా మనం ముక్కలను అయితే బాగా తిప్పేసుకుందాము. ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు అనేవి అడుగంటుతూ ఉంటాయి. సరే, ముక్కలు ఉడికిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే తిప్పేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ ఉంది కదా, ఆ ధనియాల పౌడర్ని కూడా మనం ఈ ముక్కలకి పట్టేలాగా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. బాగా వేసేసి తిప్పేసుకుందాము. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకొని తిప్పేసుకుందాము. ఇవి మొత్తం మంచిగా ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకుందాము. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఈ ముక్కల మీద వేసుకోవడానికి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా మంది కూరల్లో వేసుకునే కారం వేస్తూ ఉంటారు. ఆ కూరల్లో వేసుకునే కారం వేస్తే అంత మంచి టేస్ట్ అనేది రాకపోవచ్చు. నేనైతే ఇలా వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను.
కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ కారం వేసుకోండి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. కారంలో అయితే ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. అంతే అండి, బాగా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. బాగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావలసిన చికెన్ ఫ్రై అయితే గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అంటూ అదేదో సాంగ్ ఉంది కదా, అలాగనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సరే, ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా దించే ముందు మనం కొద్దిగా కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర ఆకులను అయితే వేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ గా ఉంది కదా ఈ చికెన్ ఫ్రై అనేది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చాలా త్వరగా రెడీ చేసుకోగలిగే ఈ ఫ్రై అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా. చూస్తుంటేనే నాకైతే అసలు నోరు ఊరిపోతుంది. మీకు ఎలా ఉందో ఎలా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు అర్జెంటుగా అన్నం పెట్టేసుకుని తినేసేయాలనిపిస్తుంది. అంతే అండి, చాలా సింపుల్ గా ఉంది కదా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చికెన్ గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెయిట్ చేయండి.